భవిష్యత్తులో టెక్నాలజికల్గా సో మెనీ ఇన్నోవేటివ్ కంపెనీస్ రాబోతున్నాయి, స్టార్ట్అప్లు రాబోతున్నాయి. ఇవన్నీ కానీ వస్తే ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఎ బిగ్ బిజినెస్ కూడా. ఇంకా రాను వ్యాపారం అంటే హెల్త్కు మనం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు, లక్షల కోట్ల రూపాయలు హెల్త్ కోసం. మన ఆంధ్రప్రదేశ్ 18,000 కోట్లు కేంద్ర బడ్జెట్ మీరు ఒకసారి చూడండి, రాష్ట్ర బడ్జెట్ చూడండి, అమెరికా బడ్జెట్ చూడండి, ఇంకా ఎక్కువ పెడుతున్నారు. ఐ వెరీ హ్యాపీ. అందుకే నేను ఒక పిలిపించారు మీ అందరికీ. మీకు సెక్రటరియట్లో లాస్ట్ టైం అన్న సాల్ట్ రిడక్షన్, ఆయిల్ రిడక్షన్ చేయమని ఆ రోజు చెప్పాను. ఇంకో పక్క ఆర్గానిక్ ఫుడ్ కూడా తయారు చేస్తున్నాను, ట్రేసబిలిటీ అండ్ ఆల్ సర్టిఫికేషన్ అవి కూడా ఇచ్చామని చెప్పాము. ఈ రెండు కానీ మీరు చేస్తే ఈరోజు పిఎం గారు మాట్లాడుతూ 10% రిడక్షన్ ఆయిల్ చేయమన్నారు. ఇవి ఆయిల్ సాల్ట్ తగ్గించి ఆటోమేటిక్గా మీరు ఆర్గానిక్ పోగలిగితే హాస్పిటల్ పోయే పని లేదు. ఇంకా మీరు హాస్పిటల్ పోవాలంటే మీ ఇష్టం, కానీ సింపుల్ టిప్స్ ఇవన్నీ. వన్ బై వన్ అంటే నేనేమంటానంటే మనం ప్లాన్ చేసింది 3,19,000 మందికి 20,000 మంది మొత్తం. ఇది సింగిల్ లొకేషన్ ఫర్ గిన్నీస్ రికార్డ్, మల్టిపుల్ లొకేషన్స్ కాదు. సింగిల్ లొకేషన్ లో మా వాళ్ళు ఇది కూడా రాదన్నారు. మా కలెక్టర్ గారు అంటున్నారు, ఫస్ట్ డే నేను అడిగితే సార్ ఒక 2,000 రిషికొండ దగ్గర చేద్దాం సార్ అన్నారు. నేను నవ్వి 2,000 కాదు, వస్తాను మీకు చెప్తానులే అని చెప్పాను. అలాంటి వాళ్ళు ఇప్పుడు 3 లక్షల మంది పైన స్టెచ్ చేసే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ది విజన్ వీ హ్యావ్ ప్రొవైడెడ్. 3 లక్షల వాళ్ళకంటే డబ్బులు వచ్చాయి. మీరు 3 లక్షల మంది కంటే వచ్చిన వాళ్ళు వాలంటీర్గా వచ్చారు. నేను వచ్చిన ఒక ఫోటో చూపించాడు, ఫోటో ఒక మహిళ, గ్రామీణ మహిళ, ఏజ్డ్ మహిళ యోగా చేసే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ ఎ వెరీ ఇన్స్పైరింగ్. ఆ విధంగా ప్రతి ఒక్కరు మనం పిలిపించాం. యూ కెన్ సీ ది ఫోటో. ఆవిడ చూసినాక మీరు రియలైజ్ అవ్వాలా లేదా? మీరు మీడియా వాళ్ళు ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు రియలైజ్ షీ ఈస్ స్మెల్లింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్ యోగా. అచ్చెన్నాయుడు చేశారు, మీరు కూడా చేయాలంటున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. One by one. I will answer one by one. డెఫినెట్గా ఎప్పుడు కూడా అధికార యంత్రాంగంలో సమర్థత పెంచుకోవాలి ఉంది. ఇప్పుడు అన్నింటికంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను పదే మాట్లాడుతున్నా, మీరు కొంతమంది అర్థం చేసుకోవడం లేదు, దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు. టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. భారతదేశం యొక్క వారసత్వ సంపద ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. సంస్కరణలు రాకపోయి ఉంటే మన వాళ్ళకి ఆలోచనలే వచ్చేటివి కాదు. 95లో టెక్నాలజీ వచ్చింది, రెవల్యూషన్. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఇండియన్స్. ఐఎమ్ ప్రౌడ్ టు సే, నేను దీన్ని పనిగట్టుకొని ఆ రోజు ఈ రోజు కన్సిస్టెంట్గా పాలిటీషియన్స్లో ప్రమోట్ చేసిన వ్యక్తి. రెండోది, ఈ టెక్నాలజీ అర్థం చేసుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కంటే వేరే వాళ్ళు లేరు. అంటే టెక్నాలజీ అంటే చాలామంది పాలిటీషియన్స్ అర్థం కాదు. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే మీడియా వాళ్ళకి అర్థం కావడంలో, ఇప్పుడు మా పాలిటీషియన్ వదిలిపెట్టండి, మీకు కూడా అర్థం కావడం లేదు. చెప్తున్నాను. మూడోది, డెమోగ్రఫిక్ డివిడెండ్ కూడా వచ్చింది. దీనివల్ల మీరు చూస్తే గడచిన 25 సంవత్సరాల్లో భారతీయుల యొక్క పరిస్థితి మారింది. ప్రపంచం మొత్తం కార్పొరేట్ గవర్నెన్స్, పబ్లిక్ గవర్నెన్స్
ఎక్కువ మంది ఉండేది భారతీయులు ప్రపంచం మొత్తం. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఇండియన్స్, దాంట్లో 30-35% తెలుగు కమ్యూనిటీ. నిన్న కూడా మీరు చూస్తే ఎంత ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటారంటే మన వాళ్ళు చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోగలిగారు. కాబట్టి మన ఆఫీసర్లందరికీ ఆ నాలెడ్జ్ ఉంది, శక్తి ఉంది, కెపాసిటీ ఉంది. టెక్నాలజీ రివరైజ్ చేసుకుంటే చాలా స్మూత్గా రాబోయే రోజుల్లో అనుకున్న పని అనుకున్నట్టు చేసే అవకాశం వస్తుంది. రోల్ క్లారిటీ ఇవ్వడం, టార్గెట్స్ ఇవ్వడం, ఓనర్షిప్ తీసుకోవడం, టెక్నాలజీ ఉపయోగించడం, ఎక్కడన్నా కరెక్ట్ మెజర్స్ ఉంటే చేయగలిగితే మాత్రం బిగ్ చేంజ్ వస్తుంది. నిన్నటితో ఈరోజు మీటింగ్తో అది ప్రూవ్ అయింది. ఇద్దరు కలిసి చేస్తే వండర్ చేయించారు. నేను ఈ సమయంలో కొంతమందిని మర్చిపోవడం మంచిది. ఆ నాయకుల గురించి ఆలోచిస్తూ ఉంటే అసలు సమయం పోతుంది మనకు.